దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఎవరి మీద ఇచ్చాడు? పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. కాబట్టి ఏది నన్ను ఎంత మాత్రము హాని చేయాలి. సాతానుడు తన తోకతో 3వ వంతు దేవతలను బయటపడేశాడు, కిందకు పడి లాక్కొచ్చాడు. సాతానుడు వాడు అనుచరులు అందరూ కలిసి నీ మీదకి వచ్చిన నేను టచ్ చేయడానికి వీల్లేదు. నువ్వేం డోంట్ టచ్ అని చెప్పవసరంలా, అవి దూరంగానే ఉంటాయి. ఏదైనా నీవు దేవునికి విరోధంగా వెళ్ళి ఆయన యొక్క కాపుదల్లో నుంచి బయటికి వెళ్తాయి, నీ దగ్గరకు వస్తాయి. కానీ ఆయన కాపుదల్లో ఉంటే అవేవి నీకు హాని చేయలేవు. ఆయన కాపుదల్లో అంటే ఈ షెడ్ కింద కూర్చుంటే అని కాదు కదా. నీ జీవితంలో నీ ప్రాణదేహాత్మలతో ఆయన సేవించకుండా లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, ఇవి నిన్ను ఏం చేస్తాయి? చాలా వేదనకరమైనటువంటి శ్రమకు గురి చేస్తాయి. చాలా భయంకరమైనటువంటి భయానికి, వేదనకు గురి చేస్తాయి కదా. యోహాను పత్రికలోకి మనం వెళ్తే 2వ అధ్యాయం 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా.